హలో హాయ్ దిస్ ఇస్ కవిత. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్లాస్మా. ఈ ప్లాస్మా అనేది బ్లడ్లో ఉంటుందని చెప్పాను కదా. ఈ ప్లాస్మా ఫ్లూయిడ్ అనేది పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది. బ్లడ్లో ప్లాస్మా అనేది 55% ఉంటుంది, బ్లడ్ అనేది 45% ఉంటుంది. ఇన్ ద మిడిల్ ఆఫ్ ప్లాస్మా అండ్ బ్లడ్లో ఒక 1% ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ ఇట్లా బఫీ కోడ్తో ఉంటుందన్నమాట. ఈ ప్లాస్మా అనేది బ్లడ్లో 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్లో ఉంటుంది. ఏదైతే ఎల్లోయిష్ కలర్లో ఉంటున్న ప్లాస్మాలో వాటర్, ఎలక్ట్రోలైట్స్, ప్రోటీన్స్, హార్మోన్స్ అలాగే వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. ప్లాస్మా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఈ కాంపోనెంట్స్ ఏవైతే వాటర్, ఎలక్ట్రోలైట్స్, ప్రోటీన్స్, వేస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఇవన్నింటినీ త్రూఅవుట్ ద బాడీ అంతా సప్లై చేయడానికి ఉపయోగపడుతుంది ఈ ప్లాస్మా అనేది. ఈ ప్లాస్మా అనేది బ్లడ్ క్లాటింగ్కి అలాగే బాడీలో pH బ్యాలెన్స్కి ఉపయోగపడుతుంది. ఈ ప్లాస్మాని బ్లడ్ ప్లాస్మా అని కూడా అంటారు. ఈ ప్లాస్మాని సెంట్రిఫ్యూగేట్ చేస్తారు, ప్లాస్మా ఫెరసిస్ చేస్తారు. చాలా ఉంది డీటెయిల్గా చెప్పాలంటే. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.